వైఎస్ భారతి మీద ముఖ్యంగా జనసేన నుంచి కానీ ఇతర పార్టీ నుంచి కానీ పెద్ద ఎత్తున ట్రోలింగ్ గట్టిగా వినిపిస్తుంది. చాలా అమర్యాదకరంగా మాట్లాడుతున్న పరిస్థితి. కొంతమందికి అలుసు చనువు ఇచ్చింది ఎవరు అంటే వైఎస్ఆర్సీపీ. మీరు ఇవాళ ఈ మాట వింటున్నారు, ఎవరు పిఎస్సి సెక్రటరీ అనుకుంటున్నాడు. ఆవిడ వ్యక్తిగతం గురించి మాట్లాడాలంటే సిగరెట్లు కాల్చడాలు అటువంటి వీడియోలు మా దగ్గర ఉన్నాయి. ఓకే, అది మనకు అనవసరం. అదేలేండి, అనవసరం మనకు ఒకరి వ్యక్తిగత. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం ఎవరి స్థాయి గురించి మాట్లాడుతున్నాం అన్నది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ థింగ్, పిఎస్సి కమిటీ చైర్మన్ ఉంటుండగా మీరు ఒక సెక్రటరీ అంటే ఏంటి, పిఎస్సి మెంబర్స్ని కోఆర్డినేట్ చేయడం, అంతకన్నా మీకు పెద్ద తీసిమార్కని పనే ఉండదు. రెండోది, పొలిటికల్గా ప్రత్యక్షంగా రాజకీయాల్లో లేని వ్యక్తుల గురించి మనం ఒక పొలిటికల్ పార్టీకి సంబంధించిన పిఎస్సి సెక్రటరీ స్థాయిలో ఎలా మాట్లాడతారు. భారతమ్మ గారు ఎప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లో లేరు, లేదు ఎప్పుడు. రెండోది, ఆవిడ హ్యాపెన్ టు బి ఎంటర్‌ప్రెన్యూర్. ఓ భారతీయ సిమెంట్స్ లేకపోతే సాక్షి, నాకు తెలిసినంత వరకు ఎన్నో వేలాది మందికి ఉపాధి కల్పన అనేది జరిగింది. ఒక ఎంటర్‌ప్రెన్యూర్ గురించి మనం ఏది పడితే అది ఆ భాష మాట్లాడడం ఎంతవరకు సముచితం? ఏపీ స్టేట్ ప్రైడ్, మనం ఇండస్ట్రియలిస్టులకు గౌరవించాలి ఇవన్నీ చెప్తుంది మీ ప్రభుత్వమే కదా. దీంతో పవన్ కళ్యాణ్ ఒక స్టేట్మెంట్ ఉంది, మీరు చూసే ఉంటారు ఆ వీడియో కూడా. అపోజిషన్ లీడర్ భారతమ్మ గారి గురించి ఎవరు మాట్లాడి నేను ఊరుకోనన్న మాట ఇవాళ మీరు ఏముంది కంచె చేరమేసినట్టు మీ వాళ్ళే మాట్లాడుతుంటే నోరు మూసుకున్నాడు. ఫస్ట్ థింగ్, అసలు ఎవరు నువ్వు ఇలా మాట్లాడడానికి ఏంటని చర్యలో ప్రతిచర్యలు ఏదో చెప్పాలి కదా. అవును, ఇవి కనీసం ఖండన కూడా లేకుండా కొంతమంది వాళ్ళ స్థాయిలు మర్చిపోయి చెలరైపోతాను. నేను ఇందులో వైఎస్ఆర్సీపీతో తప్పని ఎందుకు చెప్తానంటే, వాళ్ళు 5 సంవత్సరాలు రూలింగ్లో ఉన్నప్పుడు కూడా ముఖ్యంగా తపేలా ఛానల్ కానీ లేకపోతే వాళ్ళ యాన్సిలరీ యూనిట్స్ ఉన్న ఏ ఛానల్లో అయినా సరే ముఖ్యమంత్రి చేరికి కనీస మర్యాద గౌరవం ఇవ్వకుండా ఏది పడితే అది మాట్లాడడం, అంటే రాక్షసుడు, సైకో ఇలాంటివన్నీ మాడుతుంటే దానికి వైఎస్ఆర్సీపీ కనీసం ప్రతిస్పందన లేదు. ఆ తెల్లారుజామున పేపర్లు చదువుకుని ఆ బుర్రతొక్క విధవైతే వెళ్ళడం మానండి అని చెప్పేవాడు వాళ్ళకి. ఎందుకంటే నేనే ప్రత్యక్ష సాక్షి, నేనే ఛానల్లో డిబేట్లో కూర్చుని ముఖ్యమంత్రి చేరికి రెస్పెక్ట్ ఇవ్వాలి కదా అని యాంకర్తోనూ తగులాడుకోవాల్సి వచ్చింది, మోడరేటర్లతో తగులాడుకోవాల్సి వచ్చింది, వాళ్ళతో కూడా కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ ఇవ్వాల్సి వచ్చింది. ఇది ఆ దృష్టిలోకి తీసుకెళ్తే ఛానల్కి వెళ్ళడం మానండి అని చెప్పేవాడు. అంత తెలివి తక్కువ సన్నాసాడు. జగన్మోహన్ రెడ్డి గారికి తెల్లవారుజామున పేపర్లు చదివి పక్కదారి పట్టించిన వెదవవాడు డైరెక్ట్గా డెలిబరేషన్ ఇస్తున్నాడు మీద. ఇది ముఖ్యంగా ఛానల్ మేనేజ్మెంట్తో. ఇప్పుడు మొన్న పట్టాభి కూడా మాట్లాడాడు ఇష్టం వచ్చినట్టు. అవును, పట్టాభి కూడా. ఆ మోడరేటర్ అయినా గుడ్డు గురానికి ఫలితం అవుతున్నాడా రికమెండేషన్ జర్నలిస్ట్ గడు? వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? ఏ పర్సనల్ ఎజెండాలతో వస్తారా? పర్సనల్ ఎజెండాలతో మాట్లాడడానికి వస్తారా? అసలు నాకు తెలియక అడుగుతాను. ఒక సబ్జెక్ట్కి కన్ఫైన్ అయ్యి, ఇప్పుడు ఉదాహరణకి కాంగ్రెస్లో ఇవాళ రేవంత్ రెడ్డి గారే ఉన్నారు ముఖ్యమంత్రిగా, మీకు బాగా సన్నిధానంలో చెమ్మచక్క బ్యాచ్ కదా మీరు. అడగండి బట్టి విక్రమార్క, ఇప్పుడు కోమటిరెడ్డి బ్రదర్స్ ఇలాంటి వాళ్ళు అందరూ ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి సంతకాలు తీసుకున్నారు అన్నది. అంటే ఎన్నాళ్ళ జనాల్లో ఒక దిక్కుమాల నెగిటివ్ని పెనట్రేట్ చేస్తారు. ఒక స్థాయి కలిగిన ఉప ముఖ్యమంత్రి స్థాయి బట్టి విక్రమార్క గారు ఇంటర్వ్యూలో డెలిబరేట్గా చెప్పారు. కోమటిరెడ్డి బ్రదర్స్ ఎన్నో సందర్భాల చిత్రంలో చెప్పారు. కొండా సురేఖమ్మ ఎన్నోసార్లు చెప్పింది. ఏం మాడుతున్నారు? ఆనాటి కొన్నాళ్ళు వైఎస్ఆర్సీపీలో తర్వాత మీ సన్నిధానంలో శాతీర సబ్బోమరి గారే చెప్పారు. ఇవన్నీ ఎవరు గమనించట్లేదు అనుకుంటే, తెలియవా? మీకు తెలిసి మాడతారా, తెలియకుండా మాడతారా? లేకపోతే ఏదో విధంగా జనాల్లోకి నెగిటివ్ అన్న కాన్సెప్ట్లో జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వ హననం చేసేస్తే పబ్బం గడిచిపోద్దని కూర్చుంటే, ఇదే అడుగుజాడలో నడుస్తున్న ఆ జనసేన కార్యకర్తలు ఒరే మహామహోల్నే బయటకు కూర్చోబెట్టారు అధికార ప్రతినిధులు అందరినీ, ఎవరి మాట మంతి లేకుండాను. ఏసీ చైర్మన్ అంటే పొలిటికల్ అడ్వైజరీ కమిటీలో వచ్చిన విషయాలు ఏదైనా చర్చనీయాంశాలు ఒక సెక్రటరీ స్థాయిలో ఒకటి చెప్తే అర్థం ఉంటుంది, ఇది పార్టీ నిర్ణయాలు ఏ విధంగా ఉన్నాయని. ఈవిడ కూడా వచ్చి వ్యక్తిగతంగా భారతమ్మని వెళ్ళి మాట్లాడుతుంటే అసలు ఈరోజు తెలుగుదేశం పార్టీ 40 సంవత్సరాల లెగసీలో నేను చూసి ఎంతోమందిని వాళ్ళని ఇన్స్పైర్ అయ్యి మాట్లాడుతున్న వ్యక్తిని నేను. ఓ దూలిపాల్ నరేంద్ర గారు, ఓ రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన, ఒక పయ్యవల్ కేశవ్ ఇవాళ ఆర్థిక మంత్రి, నాకు తెలిసి జీవీ రెడ్డి, లంకా దినకర్ లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు కూడా ఏ రోజు కూడా నువ్వేటి ఆఫ్టర్ ఆల్ అతిరథ మహారాజులను ఎదుర్కొన్న రాజశేఖర రెడ్డి గారు లాంటి వ్యక్తుల మీద కూడా పల్లెత్తు మాట ఏ రోజు ఒక బ్యాలెన్స్ చెప్పి మాట్లాడిన ఉదంతాలు లేవు. పయ్యావల్ కేశవర్ గారు కానీ లేకపోతే దూలిపాల్ నరేంద్ర గారు కానీ రేవంత్ రెడ్డి గారు వాళ్ళకని తీసుమరకాను. నువ్వు మాట్లాడిన దిక్కుమాల బిఎస్డీకే పదంతోనే దైద్యం పట్టింది. అక్కడి నుంచే పరిభాష మారిపోయి ఎవడు పడితే వెచ్చలవిడితనం దేవాలయం లాంటి పార్టీ ఆఫీసుల మీద కూడా దాడులు జరుగుతున్నాయి. ఆ లెగసీని ఈ పార్టీ ఈసారి కంటిన్యూ చేస్తుంది. అది నువ్వు చేసిన దౌర్భాగ్యం. సిగ్గుపడాలి అలాంటి వాళ్ళు. చంద్రబాబు గారు లాంటి వ్యక్తి పిలిచి మొహం ఇడిచినా సిగ్గు లేకుండా ఈ ఛానల్లో కూర్చుని ఆడ తప్ప ఇంకెక్కడ బతకలేవు. ఇంకో ఛానల్కి వచ్చి కూడా మాట్లాడలేవు, కనీసం నోరిప్పితే అబద్ధాలు.